ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసింది. అది వాట్సాప్ పుణ్యమే. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం అయిపోయింది ఈ మెసేజింగ్ యాప్. అయితే ఇప్పటి వరకు మనకు ఉచితంగా సేవలు అందించిన వాట్సాప్ ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకోబోతుంది. కేవలం ఉచితమే కాదు, ఇకపై ప్రీమియం సేవలను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. అదే వాట్సాప్ ప్లస్. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ వినియోగదారుల కోసం ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ను అభివృద్ధి చేస్తోంది. దీనిని వాట్సాప్ ప్లస్ అని పిలుస్తున్నారు. టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లు ఇప్పటికే ప్రీమియం సేవలను అందిస్తుండగా ఇప్పుడు వాట్సాప్ కూడా అదే బాటలో పయనిస్తోంది. డబ్బులు చెల్లించే వారికి కొన్ని అదనపు హంగులు, ఫీచర్లు ఇందులో లభిస్తాయి. సాధారణ వాట్సాప్లో మనకు నచ్చిన రంగులు లేదా థీమ్స్ మార్చుకునే వెసులుబాటు తక్కువ. కానీ వాట్సాప్ ప్లస్లో వినియోగదారులు తమకు నచ్చిన యాప్ థీమ్ను ఎంచుకోవచ్చు. చాట్ బబుల్స్ రంగులు మార్చుకోవచ్చు. అంతేకాదు, బోరింగ్గా ఉండే గ్రీన్ కలర్ కాకుండా యాప్ ఐకాన్ను కూడా తమకు నచ్చిన స్టైల్లోకి మార్చుకునే సదుపాయం రాబోతుంది. మనకు ముఖ్యమైన కాంటాక్ట్ పైన కనిపించాలంటే ఇప్పుడు కేవలం 3 చాట్లను మాత్రమే పిన్ చేసుకోగలం. కానీ ఈ కొత్త పెయిడ్ వర్షన్లో ఏకంగా 20 చాట్ల వరకు పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు, ఆఫీస్ గ్రూపులు ఎక్కువగా ఉండే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. బీటా వెర్షన్లో అందుతున్న సమాచారం ప్రకారం వాట్సాప్ ప్లస్ వినియోగదారులకు ప్రత్యేకమైన రింగ్ టోన్లు, నోటిఫికేషన్ సౌండ్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్పీకర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది కేవలం మెసేజింగ్ యాప్ లాగా మాత్రమే కాకుండా ఒక పర్సనల్ డిజిటల్ స్పేస్ లాగా అనిపించేలా డిజైన్ చేస్తున్నారు. చాలా మందిలో ఉండే పెద్ద సందేహం, మరి డబ్బులు కట్టకపోతే వాట్సాప్ ఆగిపోతుందా అని. దానికి సమాధానం లేదు. సాధారణ వినియోగదారులకు ఇప్పుడు అందుతున్న సేవలన్నీ యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయి. అదనపు హంగులు, అల్ట్రా ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మెటా సంస్థ తన ప్లాట్ఫామ్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇప్పటికే మెటా వెరిఫైడ్ పేరుతో పెయిడ్ సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ను కూడా ఒక లాభదాయకమైన వేదికగా మార్చడమే సంస్థ ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ కొత్త ప్రయోగాలు చేస్తోంది. పెయిడ్ వెర్షన్ రాగానే ప్రైవసీ దెబ్బతింటుందా అన్న భయాందోళనలు వద్దు. వాట్సాప్ ప్లస్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత కొనసాగుతుంది. డేటా లీక్ అయ్యే అవకాశం ఉండదని, కేవలం ఫీచర్లు మాత్రమే పెరుగుతాయని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లో టెలిగ్రామ్ ప్రీమియం ఇప్పటికే సక్సెస్ అయింది. మరి వాట్సాప్ ప్రవేశపెడుతున్న ఈ పెయిడ్ సర్వీస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వినియోగదారులు కేవలం థీమ్స్ కోసం డబ్బులు చెల్లిస్తారా, లేక ఇంకా ఏదైనా బలమైన ఫీచర్ వస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అతి త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాంకేతిక ప్రపంచంలో వస్తున్న ఈ పెను మార్పులు మన డిజిటల్ అనుభవాన్ని ఎలా మారుస్తాయో చూడాలి.